HAL Recruitment, Hindustan Aeronautics Limited, HAL Recruitment 2024. So ఇక్కడ HAL Hindustan Aeronautics Limited లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో దిస్ వీడియోస్ categorized జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. సో దీంట్లో వచ్చేసి డిప్లొమా టెక్నీషియన్ ఇంకా డిఫరెంట్ వేకెన్సీ ఉన్నాయి. సో డిప్లొమా టెక్నీషియన్, సో ప్రప్రథమంగా డిప్లొమా టెక్నీషియన్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్ వారికి టోటల్ వేకెన్సీస్ 26 వేకెన్సీ, దాంట్లో అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 6, ఎస్సీ కేటగిరీ 4, ఎస్టీ 2 అండ్ ఈడబ్ల్యూఎస్ 4 వేకెన్సీస్. కావాల్సిన అర్హత వచ్చేసి, సో క్వాలిఫికేషన్ ఫర్ దిస్ ఈస్ డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. సో ఇక్కడ డిఫరెంట్ డివిజన్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్ ఇండియా దాంట్లో డిఫరెంట్ బెంగళూరు, హైదరాబాద్ ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ హాల్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. సో ఇక్కడ ఈ పర్టికులర్ 26 వేకెన్సీస్ వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ డివిజన్, ఇంకా ఓవర్హాల్ డివిజన్, ఎయిర్పోర్ట్ సర్వీస్ సెంటర్ డివిజన్, ఫౌండరీ అండ్ ఫోర్జ్ డివిజన్, ఏరోస్పేస్ డివిజన్, ఎల్సిఏ తేజాస్ డివిజన్. సో ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి. సో టోటల్గా టెక్నీషియన్ వేకెన్సీస్ మెకానికల్ స్ట్రీమ్కి 26 వేకెన్సీస్. అండ్ ఇక్కడ డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వారికి టెక్నీషియన్ వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 6, ఓబీసీ 6 అండ్ ఈడబ్ల్యూఎస్ 2 అండ్ ఒకవేళ డిఫరెంట్ కేటగిరీ వారికి టోటల్ వేకెన్సీస్ 15 వేకెన్సీ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ సివిల్ వేకెన్సీస్, డిప్లొమా టెక్నీషియన్ వేకెన్సీస్ సివిల్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది. అండ్ డిప్లొమా టెక్నీషియన్ మెటలర్జీ స్ట్రీమ్లో కూడా 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ టెక్నీషియన్ వేకెన్సీ వచ్చేసి టోటల్ ఎలక్ట్రికల్ టోటల్గా 15 వేకెన్సీ ఉన్నాయి, దాంట్లో అన్రిజర్వ్డ్ 6 ఉన్నాయి. సో ఈ పర్టికులర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయ్యాక ఐటీఐ ట్రేడ్ వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో, ఎలక్ట్రికల్ ట్రేడ్లో మీరు చేసి ఉండాలి. ఇంకా అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. లేదా 10th స్టాండర్డ్ ప్లస్ 3 years ఆఫ్ డైరెక్ట్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ చేసి ఉండి, అది కూడా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ టెక్నీషియన్ వేకెన్సీస్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో టోటల్ వేకెన్సీస్ 15 ఉన్నాయి, దాంట్లో 15లో 7 వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ డివిజన్లో ఉన్నాయి. 1 ఫర్ ఎస్సీ కేటగిరీ, 1 ఫర్ ఎస్టీ, ఓబీసీ 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్. ఇది వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ డివిజన్. నెక్స్ట్ వేకెన్సీ 8 వేకెన్సీ వచ్చేసి ఓవర్హాల్ డివిజన్లో ఉన్నాయి. ఓవర్హాల్ డివిజన్లో ఎస్సీ కేటగిరీ 1 వేకెన్సీ, ఓబీసీ 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్డ్ కేటగిరీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నీషియన్, ఇక్కడ స్ట్రీమ్ వచ్చేసి ఫిట్టర్ వేకెన్సీ. టోటల్గా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయండి. ఫిట్టర్లో 101 వేకెన్సీ ఉన్నాయి, దాంట్లో వచ్చేసి 44 అన్రిజర్వ్డ్, డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ ఉన్నాయి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయ్యాక మీరు ఫిట్టర్ స్ట్రీమ్లో ఐటీఐ చేసి ఉండాలి. ఇంకా ఎన్ఎస్సి అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. లేదా మీరు 10th క్లాస్ పాస్ అయ్యాక డైరెక్ట్ 3 years ఆఫ్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఫిట్టర్లో చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ మీరు టెక్నీషియన్ వేకెన్సీ, ఫిట్టర్ వేకెన్సీ, టోటల్ వేకెన్సీస్ 48 వేకెన్సీ వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ డివిజన్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 48 వేకెన్సీస్ ఎస్సీ కేటగిరీ 8, ఎస్టీ 3, ఓబీసీ 14, ఈడబ్ల్యూఎస్ 5, అన్రిజర్వ్డ్ 18 వేకెన్సీ ఉన్నాయి. 15 వేకెన్సీ వచ్చేసి ఇంజన్ డివిజన్లో ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 3, ఓబీసీ 2, అన్రిజర్వ్డ్ 10 వేకెన్సీ ఉన్నాయి. ఏరోస్పేస్ డివిజన్లో 2 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 1, అన్రిజర్వ్డ్ కేటగిరీ 1. అండ్ ఎల్సిఏ తేజస్ డివిజన్లో 36 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 6, ఎస్టీ 2, ఓబీసీ 10, ఈడబ్ల్యూఎస్ 3 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 15 వేకెన్సీ. టోటల్ వేకెన్సీ వచ్చేసి పుట్ టుగెదర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి 101 వేకెన్సీస్ ఉన్నాయి. అది వచ్చేసి ఫిట్టర్ స్ట్రీమ్లో 101 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టెక్నీషియన్ షీట్ మెటల్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో టోటల్ వేకెన్సీస్ 2 వేకెన్సీ ఉన్నాయి, దాంట్లో వచ్చేసి 2 వేకెన్సీస్ కూడా ఏరోస్పేస్ డివిజన్లో 1 for అన్రిజర్వ్డ్, 1 for ఓబీసీ. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 10th క్లాస్ చేశాక ఐటీఎస్ స్ట్రీమ్ వచ్చేసి మీరు షీట్ మెటల్ ట్రేడ్ ప్లస్ ఇంకా అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి, అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఆఫ్టర్ 10th క్లాస్ మీరు డైరెక్ట్ అప్రెంటిస్షిప్ చేసినా కూడా మీకు ఈ పర్టికులర్ స్ట్రీమ్కి ఎలిజిబిలిటీ ఉంది. సో టెక్నీషియన్ షీట్ మెటల్. టెక్నీషియన్ ఫౌండరీ మ్యాన్, దీంట్లో 2 వేకెన్సీ ఉన్నాయి. 2 వచ్చేసి ఫౌండరీ అండ్ ఫోర్జ్, 1 ఫర్ ఎస్సీ కేటగిరీ, 1 ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ చేసి ఉండాలి. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ వచ్చేసి ఫౌండరీ మ్యాన్ ట్రేడ్. ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఐటీఐ కూడా చేసి ఉండాలి. ప్లస్
NAC నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. ఆ స్ట్రీమ్ వచ్చేసి ఫౌండరీ మ్యాన్ ట్రేడ్. ఒకవేళ డైరెక్ట్ మీరు 10th తర్వాత 3 years ఆఫ్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఈ ఫౌండరీ మ్యాన్లో చేస్తున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వేకెన్సీ టెక్నీషియన్ వచ్చేసి వెల్డర్ వేకెన్సీ 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 1 వేకెన్సీ ఎయిర్క్రాఫ్ట్ డివిజన్లో. 10th క్లాస్ పాస్ అయ్యాక మీరు ITI సర్టిఫికేషన్ వెల్డర్ స్ట్రీమ్లో చేస్తుండి ఇంకా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ చేస్తున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ 10th క్లాస్ పాస్ అయ్యాక డైరెక్ట్ 3 years ఆఫ్ మీకు అప్రెంటిస్షిప్ చేస్తుంటే కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది అండ్ నెక్స్ట్ మెకానిక్స్ వేకెన్సీ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. మీరు 10th క్లాస్ పాస్ అయ్యాక ITI వచ్చేసి ఈ స్ట్రీమ్లో చేసి ఉండాలి మెకానిక్స్. అండ్ 1 వేకెన్సీ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి ఎయిర్క్రాఫ్ట్ డివిజన్లో. నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటర్ 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి ఎయిర్క్రాఫ్ట్ డివిజన్లో. సో ఎలక్ట్రోప్లేటర్ ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 10th క్లాస్ చేసి ITI స్ట్రీమ్ వచ్చేసి ఎలక్ట్రోప్లేటర్ ట్రేడ్లో మీరు ITI సర్టిఫికేషన్ ఉండాలి. అండ్ ఇంకా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. లేదా 10th అయ్యాక డైరెక్ట్ 3 years ఆఫ్ నేషనల్ అప్రెంటిస్షిప్ ఇన్ ఎలక్ట్రోప్లేటర్ ఈ పర్టికులర్ ట్రేడ్లో మీకు సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ సో ఈ పర్టికులర్ పోస్ట్కి మీకు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఉండాలి. డిప్లొమా వచ్చేసి ఆ స్ట్రీమ్లో పర్టికులర్ స్ట్రీమ్లో ఉండాలి. మెకానికల్ కానీ ప్రొడక్షన్ కానీ ఆటోమొబైల్ క్యాడ్ మెషిన్ టూల్ వెల్డింగ్ అండ్ షీట్ మెటల్ ఇన్స్ట్రుమెంటేషన్ హీట్ పవర్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు ఉంటే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా అండ్ మోర్ ఓవర్ పర్సెంటేజ్ క్రైటీరియా 60% ఉండాలండి. అండ్ ఒకవేళ SC ST PWD కేటగిరీకి చెందిన వారైతే 50% ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్రేజ్ లిమిట్ వచ్చేసి ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 28 years ఈజ్ అప్రేజ్ లిమిట్. 28 years అప్రేజ్ లిమిట్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఈ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31/7/2024 వరకు మీరు 28 years లోపు ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది ఆ ఏజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ టెన్యూరిటీ వచ్చేసి ఈ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ అండి, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ వేకెన్సీ. సో టెన్యూరిటీ వచ్చేసి మీకు ఫస్ట్గా మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 4 years ఉండొచ్చు. సో ఒకవేళ మీకు కాంట్రాక్ట్ బట్టి మీ ప్రాజెక్ట్ బట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 4 years మీరు వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా జాబ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. ఎందుకంటే టెన్యూరిటీ కాబట్టి మీకు ప్రెషర్ ఉండదు. ఒకవేళ మీకు జాయిన్ అయినా కూడా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు ఫర్ హైయెస్ట్ పొజిషన్, హైయర్ పోస్ట్. అండ్ అట్లా మీరు ఖాళీ ఉండి ఈ పోస్ట్కి అప్లై చేయకుండా అయితే ఉండకండి, ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే మీరు అప్లై చేయండి క్వాలిఫికేషన్ ఉంటే. అండ్ ఇక్కడ టెన్యూరిటీ వచ్చేసి ఇక్కడ ఫస్ట్గా 4 years ఉండొచ్చు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ అండర్గో ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మీకు ఇక్కడ హాల్ డివిజన్లో ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ సెక్టార్స్లో మీకు పోస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకునే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ శాలరీ వచ్చేసి ఓవరాల్ ఇన్హ్యాండ్ శాలరీ వచ్చేసి 46,746 అనేది ఇన్హ్యాండ్ శాలరీ. సో ఫర్ దిస్ టెక్నీషియన్ వేకెన్సీ ఇంకా డిఫరెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, అన్నీ కలిపేసుకొని 46,764 అనేది ఇన్హ్యాండ్ శాలరీ. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ హాల్ రిక్రూట్మెంట్ 2024 వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కండక్టెడ్ ఇన్ బెంగళూరు. సో రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ కమ్యూనికేషన్స్ విల్ బి మేడ్ via email. Hence it is mandatory that the candidate should have their individual personal email ID for making correspondence. సో ఇది రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిటన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది 2.5 hours ఉంటుంది. ప్యాటర్న్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ 2.5 hours. ద టెస్ట్ విల్ బీ ఆఫ్ 3 parts కంప్రైజింగ్ MCQs ఉంటాయి. సో Part 1, Part 2, Part 3 ఉంటాయి. Part 1 వచ్చేసి 20 questions జనరల్ అవేర్నెస్ ఉంటాయి. అండ్ Part 2 వచ్చేసి 40 questions ఆఫ్ జనరల్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్. Part 3 విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ 100 questions అండి. Part 3 వచ్చేసి 100 questions ఉంటాయి. ఆ 100 questionsలో ఈ 100 questions అన్నీ వచ్చేసి మీ కన్సర్న్ డిసిప్లిన్లో అడుగుతారు. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండ్ దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ మీరు ఒకవేళ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 28th of August 2024.
అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th August 2024. సో ఇది హాల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. అండ్ అప్లికేషన్ ఫీ క్రైటీరియాకి వచ్చేస్తే 200 రూపీస్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఒకవేళ SC ST PWD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయితే మీకు ఎటువంటి ఫీజ్ లేదు. సో ఇది క్రైటీరియా. అండ్ యు ఆర్ రిక్వైర్డ్ టు ఎంటర్ యువర్ డీటెయిల్స్ ఆన్ ద నేమ్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ విచ్ ఇస్ నాట్ మెన్షన్డ్ వేర్ సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు అప్లై చేశాక, ఫీ పేమెంట్ చేశాక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం, డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఎన్ష్యూర్ దట్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్, లేదా అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ డే.